కిందకి సార్, కింద సార్, సార్ కిందికి రండి సార్. ఫస్ట్ టైం పెట్రోల్స్ దగ్గర లైవ్ రౌండ్స్ తో సహా వాళ్ళు కనిపిస్తున్నారు. ఏమన్నా యూజ్ చేసారు సార్? ఓన్లీ యూజ్ చేశారా ఎప్పుడన్నా? ఫైర్ చేశారు, టెస్టిఫైయింగ్ అయింది, ఎప్పటి నుంచో అనుమానం ఈ డ్రగ్ ముఠాలు ఆయుధాలు సేకరిస్తారేమో అని వచ్చింది. కరెక్ట్ ప్రూవ్ అయింది. పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలు మాదక ద్రవ్యాలు కొనడము, సరఫరా చేయడము, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, ఒక 100 గ్రాముల మెఫెడ్రాన్, ఒక పిస్టల్, 12 సెల్ ఫోన్లు రికవర్ చేశాము. మొదటి కేసు ఇది మహారాష్ట్రతో ముంబైతో దీని లింక్ ఉంది. రవివర్మ మరియు సచిన్ల ఇద్దరు కన్జ్యూమర్స్ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే ఒక హైదరాబాద్ వాస్తవ్యుడు, అతన్ని పట్టుకోవడం జరిగింది. 2022లో ఇతడు ఈ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు. ఇప్పటికే ఇతని పైన 42 కేసెస్ నమోదయ్యాయి ఉన్నాయి. ఇప్పుడు 3వసారి మేము పట్టుకుంటున్నాం కనుక పీడీ యాక్ట్లో వచ్చే రోజుల్లో కూడా మేము వేయడం జరుగుతుంది. ఇతనికి ముంబై ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ ముజఫర్ వాహిద్ షేక్ ఎలియాస్ ముజఫర్, 30 years, ఇతను థానేకి చెందినవాడు. అతను ఒక నైజీరియన్ ఫారినర్తో, అతని పేరు ఆండ్రూ అని అంటున్నారు, మాకు ఇంకా వివరాలు సరిగా రాలేదు, సీ రూట్ ద్వారా అతను తీసుకొస్తున్నాడు ఈ కొకేన్. సో ఈ సీ రూట్ ద్వారా వచ్చిన సందర్భంలో ఈ వాహిద్ షేక్ దాన్ని సేకరించి ఇంకో సబ్ సప్లయర్ ఉన్నాడు పీటర్ అని, అతని ద్వారా A2 వినోద్ కిషన్ లాల్ శ్రీవాస్తవ్, అతను కూడా చేంబూర్లో నివసిస్తాడు ముంబైలో, అతనికి ఇవ్వడము, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున పెడ్లింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వంగా తయారయ్యామని వారు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ A3 అండ్ A4 ఎవరైతే ఉన్నారో, చైతన్య వినాయక్ వాగ్ అండ్ ముష్తాక్ ఖాన్. చైతన్య అతను ఒక ఆర్టిస్టు, 3D ఆర్ట్ కన్సల్టెంట్, చౌపాటీలో ఉంటాడు ముంబై. ముష్తాక్ ఖాన్ అతను ఒక జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను కూడా సబర్బన్ ముంబైలో ఉంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఆ ఫారినర్స్ నుండి సేకరించిన కోకేన్ని తీసుకొని ఇక్కడ సప్లై చేయడం, ఇక్కడ ప్రేమ్ ఉపాధ్యాయ్ దాన్ని కన్జ్యూమ్ చేయడం, మళ్ళీ పెడ్లింగ్ చేయడం. సో ఈ దర్యాప్తు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం అందరినీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. 276 grams ఆఫ్ కొకేన్ని ఈ ముఠా ద్వారా మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్ దాని వర్త్ 69 లక్షలు. 8 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది.